హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీపీఎస్సీ నుంచి రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజనీరింగ్ సర్వీస్‌లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్‌లో జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. టోటల్ 3 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 18, 2025 నుంచి అక్టోబర్ 8, 2025 వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైట్‌లో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. శాలరీస్ కూడా మనం చూసుకున్నట్లయితే 57,000 నుంచి 1,47,760 వరకు పే స్కేల్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి. రిటన్ ఎగ్జామ్ అనేసి ఉంటుంది. ఈ పోస్ట్ వచ్చేసి క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్. ఇక్కడ చూసుకోవచ్చు మనము. నేమ్ ఆఫ్ ది పోస్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఇన్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజనీరింగ్ సర్వీస్. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ జోన్ 1 వేకెన్సీ, జోన్ 2లో 2 వేకెన్సీ, టోటల్ 3 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇన్ సివిల్ సంస్థ వారు నిర్వహించే ఏఎంఐఈ పరీక్ష సెక్షన్ ఏ, సెక్షన్ బి పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ ఇక్కడ మనం చూడొచ్చు. మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్, మ్యాక్సిమం 42 ఇయర్స్ అయితే మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 5 ఇయర్స్, పీడబ్ల్యూడి వారికి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 3 ఇయర్స్. ఇలా ఇక్కడైతే ఏజ్ రిలాక్సేషన్ మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఎలా అప్లై చేయాలనే ప్రాసెస్ అనేది మెన్షన్ చేశారు. ఫీజు వచ్చేసి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 250 రూపీస్ ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 120 రూపీస్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఎగ్జామ్ ఫీజు 120 రూపీస్ అయితే మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఈ రిటన్ ఎగ్జామ్ సెంటర్ అనేది విజయవాడలో మాత్రమే కండక్ట్ చేస్తారండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ఎగ్జామ్కి సంబంధించి ఎన్ని పేపర్స్ ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. టోటల్ 3 పేపర్స్ అయితే ఉంటుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ టైం అయితే మెన్షన్ చేశారు. పేపర్ 2 వచ్చేసి సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. పేపర్ 3 వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్. టోటల్గా 450 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. ఇక్కడ సిలబస్ కూడా మెన్షన్ చేశారు. జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్. ఇక్కడ వచ్చేసి పేపర్ 2కి సంబంధించిన సిలబస్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ మిషనరీ. ఇక్కడ పేపర్ 3 సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన సిలబస్ బిల్డింగ్ మెటీరియల్స్, స్ట్రక్చరల్ అనాలిసిస్, డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్. సో ఇదండి సిలబస్. తర్వాత రిటర్న్ ఎగ్జామ్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి తర్వాత సిబిటి టెస్ట్ అనేది ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేసి కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి టోటల్ 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. 60 మినిట్స్కి కండక్ట్ చేస్తారు. ఇక్కడ క్వాలిఫికేషన్ మార్క్స్ చూసుకున్నట్లయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వారికి 30 మార్క్స్ అయితే మెన్షన్ చేశారు. బీసీ వారికి 35, ఓసీ వారికి 40. సో ఇక్కడ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చారు.
సో ఇది అండి ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్.